తెలంగాణలో వక్ఫ్ భూములు ఎంత పక్కదారి పడుతున్నాయో మరోసారి చర్చ మొదలైంది. నగరం నడిబొడ్డునున్న వక్ఫ్ భూములు కూడా రక్షణ లేకుండా పోతోంది. పొలిటికల్ అండదండతో అడ్డంగా ఆక్రమించుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే హత్యలకు పాల్పడుతున్నారు. రీసెంట్గా మాసప్ ట్యాంక్లో జరిగిన హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక ఉన్నది కూడా వక్ఫ్ భూముల గొడవే. అంటే వక్ఫ్ భూముల ఆక్రమణ, రాజకీయ పలుకుబడితో చట్టాల ఉల్లంఘన, పట్టపగలే రక్తం పారిస్తున్న సుపారీ గ్యాంగులు, ఇవే మాసప్ ట్యాంక్లో వెనుక కనిపిస్తున్న కీలక అంశాలు. 1, 2 కాదు, 2 ఏళ్లలో ఈ లాయర్పై 10 సార్లు హత్యాయత్నం జరిగిందంటే ఈ హత్య వెనక ఏ స్థాయి గొడవలు ఉన్నాయో, ఎంత విలువైన భూములు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో అరెస్ట్ అయిన 9 మందిలో అన్వర్లూమ్ కళాశాల అధిపతులైన తండ్రి కొడుకులు మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్ ఉన్నారు. వీళ్ళిద్దరే ఈ హత్యకు అసలు సూత్రధారులు. ఇందులో ముజాహిద్ అలం ఖాన్ పిసిసి ఉపాధ్యక్షుడు కూడా. ఈ హత్య వెనుక అసలు కారణం వక్ఫ్ భూముల గొడవలే. నిందితుడు మహబూబ్ అలం ఖాన్ నగరంలో అనేక ప్రాంతాల్లోని వక్ఫ్ భూములను ఆక్రమించుకొని తన ప్రైవేట్ భూములుగా మార్చుకున్నాడు. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనేక సివిల్, క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ డబ్బు, రాజకీయ పలుకుబడితో చట్టాలను లెక్క చేయకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడు. వక్ఫ్ భూముల విషయంలోనే 13 ఏళ్లుగా నిందితులకి అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ మధ్య తగాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మలక్పేట, లక్కడికాపూల్లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదాలు ఈ హత్యలో కీలకం. వీటికి సంబంధించిన కేసులు, సివిల్, క్రిమినల్ కేసులు వక్ఫ్ ట్రిబ్యునల్లో నడుస్తున్నాయి. తమ ఆధీనంలో ఉన్న భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, కేసుల్ని వెనక్కి తీసుకోవాలని ఖాజా మొయిజుద్దీన్పై మహబూబ్ అలం ఖాన్, అతని కొడుకు ఒత్తిడి తీసుకొచ్చారు. అడ్వకేట్ ఖాజా ఇలాగే కేసులు కొనసాగిస్తే భూములు కోల్పోతామనే కారణంతోనే కక్ష పెంచుకున్నట్టు పోలీస్ దర్యాప్తులు వెల్లడైంది. కేసుల నుంచి వైదొలిగితే ఏకంగా 2 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఇస్తామని అడ్వకేట్కి ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని మొయిజుద్దీన్ స్పష్టం చేయడంతోనే హత్య వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తండ్రితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు ముజాహిద్ అలం ఖాన్. దీనికోసం పాత బస్తీకి చెందిన హసన్ అలీ మునీర్ ద్వారా సికింద్రాబాద్కి చెందిన సుపారీ కిల్లర్ కిషన్ అలియాస్ పప్పుతో 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ 2 లక్షలు ఇచ్చారు. కిషన్ మరో 3 కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి రెక్కీ చేసి ఈ నెల 23న తెల్లవారుజామున మొయిజుద్దీన్ స్విమ్మింగ్కు వెళ్తేందుకు బయట పార్క్ చేసిన కారు వద్దకు రాగానే ఓవర్ స్పీడ్తో వచ్చిన స్కార్పియో కారు ఆయన ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మొయిజుద్దీన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హత్య వెనుక 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య ఆరోపణలపై అరెస్ట్ అయిన ముజాహిద్ అలం ఖాన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. నగరంలో పెరుగుతున్న హత్యలు, నేరాలు, హంతక ముఠాల స్వైరవిహారం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అడ్వకేట్ ఖాజాని హత్య చేసిన నిందితులను అరెస్టు చేయడంతో సరిపోదు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవాలి. నగరంలో 100 కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమై ఉన్నాయి. రాజకీయ అండదండలతో బడాబాబులు ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించే వాళ్ళు కూడా లేని పరిస్థితి చాలా భూముల విషయంలో కనిపిస్తోంది. ఇలాంటి వాటి సంగతిని కూడా ప్రభుత్వం తేల్చాలి.